తోంది. మిడిల్ ఈస్ట్లో వార్ ముదురుతోంది అనడానికి దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాకు ఇరాన్ మరో బిగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కనుక దాడి చేస్తే, మా ఎనర్జీ మీద కనుక మీరు దాడి చేస్తే గల్ఫ్ దేశం మొత్తం చీకటి చేస్తూ ఉంటే ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. గల్ఫ్ దేశాల్లో 80% విద్యుత్ కేంద్రాలు సముద్ర తీరానికి 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. మీరు చూడొచ్చు ఆ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మీరు చూడొచ్చు. సే గుడ్ బై టు ఎలక్ట్రిసిటీ అని చెప్పి. అయితే ఇక్కడ ఇరాన్ చెప్తున్న మాట, ఇది నేను అంటున్న మాట కాదు. గల్ఫ్ దేశాల్లో 80% విద్యుత్ కేంద్రాలు ఇటు కోస్టల్ ఏరియాకి 50 కిలోమీటర్ల లోపంలోనే ఉన్నాయి, అంటే 50 కిలోమీటర్ల లోపే ఉన్నాయి. అన్ని విద్యుత్ కేంద్రాలను మా మిసైల్స్ పేల్చేయగలం. దీంతో మిడిల్ ఈస్ట్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చిన్న పొరపాటు జరిగిన సౌదీ, యూఏఈ, ఖతర్, కువైట్ దేశాల విద్యుత్ గ్రిడ్లు కుప్పకూల్ చేస్తామని చెప్పి ఇటు ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఆ గ్రిడ్స్ ఇప్పుడు ప్రమాదాలు ఉన్నాయంటోంది. విద్యుత్ ప్లాంట్స్ ఆగిపోతే సముద్రపు నీటిని శుద్ధి చేసే ప్లాంట్స్ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. డీసాల్టేషన్ అంటారు. డీసాల్టేషన్ అంటే వాళ్ళు సముద్ర నీటిని కదా పాప మంచినీటినిగా చేసుకొని వాళ్ళు తాగుతుంటారు, వాళ్ళు ఉపయోగించుకుంటుంటారు. దీంతో అది కూడా ప్రమాదం. తాగునీటికి దాంతోపాటు సాగు అక్కడ అలాగా లేదు, ఉన్న ఎంతో కొత్త మేరకు మాత్రమే. అది కూడా పక్కన పెడితే వాళ్ళు పూర్తిగా ఆధారపడింది చమురు మీద, కాబట్టి ఇప్పుడు అది ప్రమాదంలో ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో తాగునీటి కటకట ఏర్పడే అవకాశం ఉంది. ఇరాన్ అడ్వాన్స్డ్ డ్రోన్స్, బలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తుంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను దాటి దాడులు చేస్తామంటూ కూడా ఇప్పుడు బెదిరిస్తోంది ఇరాన్. దుబాయ్లోని సోలార్ పార్క్లను సైతం తన టార్గెట్ లిస్టులో చేర్చింది ఇరాన్. ఇరాన్ నుంచి రక్షణ కల్పించాలని అమెరికాపై గల్ఫ్ దేశాలు ఇప్పటికే ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటికే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్న ఇరాన్ వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని దాటుకొని కొద్దిసేపటి క్రితం హార్డ్లీ ఒక 1 hour బిఫోర్ 2 hours బిఫోర్ నేను ఒక వార్త చూడడం జరిగింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థను కూడా దాటుకుని వాటిని చీల్చుకొని వాళ్ళ డేవిడ్ స్లింగ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని చీల్చుకుని వెళ్ళి అక్కడ కొట్టి పడేస్తోందని చెప్పి. సో ఇక్కడ ఇజ్రాయెల్ కూడా కాస్త ఆత్మరక్షలో పడుతున్న సందర్భం అనేది వినిపించమాట. యూ హ్యావ్ టు చెక్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. కానీ గల్ఫ్ దేశాల ఎలక్ట్రిసిటీ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడి జరిగితే మాత్రం ప్రపంచ ఇంధన భద్రతకు మాత్రం ముప్పే. ఎందుకు ఏంటి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఒకవేళ ప్రపంచానికి వచ్చే ముప్పు ఏంటి, ఇప్పుడు కనుక వీళ్ళు దాడి చేస్తే ప్రపంచానికి ఎందుకు అంత పెను ప్రమాదం, ఎందుకు ప్రపంచం ఆ సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది, అసలు ఎనర్జీ క్రైసిస్ ఎంత మేరకు వచ్చే అవకాశం ఉంది, అండ్ దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఫస్ట్ డీసాల్టేషన్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, బట్ డీటెయిల్గా మాట్లాడుకున్నప్పుడు ముందుగా ఇక్కడి నుంచి ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎవరు ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్దాం. ఇప్పుడు ట్రంప్ అల్టిమేటం ఇచ్చాడు. ఇరాన్కి 48 గంటలు టైం ఇచ్చాడు. ఏమని, హార్మోజ్ని పూర్తిగా ఓపెన్ చేయాలి, లేకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్స్ని, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తామని చెప్పి హెచ్చరించాడు. అంతే కదా, వాళ్ళ పవర్ ప్లాంట్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంటే ఈ చమురు శుద్ధ కర్మాగారాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ స్టోరేజ్ కావచ్చు, ఇలా ఎనర్జీ సెక్టర్ని మొత్తం వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేస్తా అన్నాడు. ఇరాన్ ఏముంటుంది, ఓకే మీరు మా ఎనర్జీ సైట్స్ మీద దాడి చేస్తే మేము ఊరుకుంటామా, అమెరికా ఆలియస్కి సంబంధించిన గల్ఫ్ ఎనర్జీ సైట్స్ మీద టార్గెట్ చేస్తాం. గల్ఫ్లో ఉన్న ఎనర్జీ సైట్స్ని ఇక్కడ ఇంకోసారి కోట్ చేయడం జరుగుతుంది. గల్ఫ్లో ఉన్న ఎనర్జీ సైట్స్ని అంటే వాళ్ళ చమురు శుద్ధి కర్మాగారాలు కావచ్చు, వాళ్ళ స్టోరేజ్ కావచ్చు, వాటి మీద టార్గెట్ చేస్తామని చెప్పి ఇరాన్ చెప్తున్నమాట. అంటే ఈ క్రమంలో ఏవో టార్గెట్ అవుతాయి, ఆయిల్ ఫెసిలిటీస్ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది, దాంతోపాటు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, అలాగే వాళ్ళ ఎలక్ట్రికల్ గ్రిడ్స్ అయితే ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ వీటిని టార్గెట్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఇరాన్. దీంతో పాటు ఇంకా ఏవేవి టార్గెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ గల్ఫ్ దేశాల్లో ఇరాన్ చెబుతున్న మాట ప్రకారం కోస్టల్ ఏరియాకి 50 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇది కనుక కొట్టిపడేస్తే వాళ్ళ ఎలక్ట్రిసిటీ ముప్పే కాదు, కనీసం తాగడానికి కూడా నీరు దొరకక కటకట్లాడిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఇది ఇరాన్ చెప్తున్న మాట. ఇక్కడ ప్రజెంట్ ఏం జరుగుతోందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఇరాన్ మూసేసే ప్రయత్నం మూసేసింది. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళకపోవడం కారణంగా అమెరికా బెదిరించింది. మొట్టమొదటి ఏమంది, మీరు అక్కడ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లియర్ చేయకపోతే మేము అక్కడికి యుద్ధ నౌకల్ని పంపిస్తామని చెప్పి, యుద్ధ నౌకల్ని ఇచ్చి అక్కడి నుంచి క్లియర్ చేస్తామని చెప్పి. రెండో మాట ఏమంది, బ్రిటన్ అలాగే ఈ మధ్యప్రాచ్య దేశాలకు సంబంధించి మధ్యప్రాచ్యం కాదు, పశ్చిమ దేశాల గురించి మాట్లాడుకున్నప్పుడు గల్ఫ్ దేశాలకు సపోర్ట్గా అక్కడి నుంచి ఆయిల్ ముందుకు వెళ్ళేలాగా మీరు మీ యుద్ధ నౌకలను పంపించాలి, లేకపోతే కష్టం అని చెప్పి అమెరికా బ్రిటన్తో పాటు ఈ దేశాలను చెప్పుకొచ్చిన పరిస్థితి. బ్రిటన్తో పాటు వీటన్నిటిని కూడా.
సో ఇప్పుడు అక్కడెక్కడ అది అవ్వలేదు, బట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ మాత్రం ఓపెన్ కావట్లేదు, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు, తీసుకెళ్లే ప్రయత్నం జరగట్లేదు. సో ఆఖరి మాటగా ట్రంప్ ఈ మాటనైతే ప్రయోగించాడు. సో ఇప్పుడు ఏం చేస్తాయి ఈ పశ్చిమ దేశాలు అయితే మాత్రం, వెస్ట్రన్ కంట్రీస్ ఎక్కడ సాహసం చేయట్లేదు, బ్రిటన్ కావచ్చు మిగిలిన దేశాలు అక్కడ ఏవి కూడా ముందుకు రావట్లేదు. అందుకే ఆఖరి బాంబుగా ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, పూర్తిగా స్ట్రైట్ అనేది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోవడం అంటే భారత్ లాంటి దేశాలకు రిలీజ్ చేస్తోంది ఇరాన్, మిగిలిన వాటికి మాత్రం అడ్డంకి పెడుతుంది, వాళ్ళ శత్రు దేశాలకు మాత్రం అడ్డు పెడతామని చెప్తోంది. సో ఇప్పుడు షిప్పింగ్ భారీగా తగ్గింది, గ్లోబల్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి, ఎనర్జీ లింక్డ్ షిప్స్ మాత్రమే అడ్డంకులు పెడుతోంది అనేది వినిపించేమాట. అసలు ఎంత పెద్ద విషయం మాట్లాడుకుంటే ప్రపంచంలో ఆయిల్ సరఫరా భారీగా ప్రభావితం అవుతోంది. ఏషియన్ కంట్రీస్కి, మరి ముఖ్యంగా ఇండియా, చైనా లాంటి దేశాలకి, భారీ జనాభా ఉన్న దేశాలకి ఇంకాస్త ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఫ్యూయల్ ప్రైసెస్ గ్లోబల్గా పెరుగుతున్నాయి. అండ్ యుద్ధం 4వ వారంలోకి వెళ్ళిపోయింది, ఇప్పటికే చాలామంది మరణించారు. అండ్ ఇప్పుడు ఇది సింపుల్ వార్నింగ్ కాదు, ఇది ఒక ఎస్కలేషన్ కింద మాట్లాడుకుంటారు. యూఎస్ ఏమంటుంది, ఇరాన్ పవర్ ప్లాంట్ని మేము టార్గెట్ చేసుకుంటామని. ఇరాన్ ఏమంటుంది, గల్ఫ్ మొత్తం ఎనర్జీ సిస్టంపై దాడి చేస్తామని. అంటే రీజనల్ వార్ కాస్త ఇప్పుడు గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్గా మారిపోయింది. ఇది రీజనల్ వార్ కాస్త గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్గా మారిపోయింది. ట్రంప్ డెడ్లైన్ ప్రెషర్ టాక్టిక్ అయితే ఇరాన్ థ్రెట్ అనేది రిటాలియేషన్ ఎస్కలేషన్. అంటే రెండు దేశాలు ఇప్పుడు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్ చేసే స్థాయికి వచ్చేసాయి. ఇది ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి వరకు జరుగుతోంది, ఇప్పుడు జరగబోయేది ఇంకొక ఎత్తు. అంటే హార్మోస్ క్రైసిస్ అంటే కేవలం చూడండి ఎంత చిన్న అంశం, చినికి